హరి ఓం. అందరికీ నమస్కారం. మనం భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 15వ శ్లోకం, దాని యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యుద్ధరంగంలో శోకిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు ఎవరైతే సుఖానికి దుఃఖానికి వ్యధ చెందకుండా కలత నొందకుండా సమానంగా రెంటినీ కూడా స్వీకరిస్తూ ఉంటాడో, సుఖ దుఃఖాలనేవి భావాలే తప్ప అవి దేనినైనా సరే ఒకే విధంగా ఎవరైతే ఇంద్రియ నిగ్రహంతో వాటిని అనుభవిస్తూ ఉంటారో అటువంటి వాడు అమృతత్వానికి మోక్షానికి అర్హుడవుతున్నాడు అర్జున. అందువలన నీవు దేనికి కూడా కలత చెందకుండా యుద్ధానికి సిద్ధంకా అని చెప్పి అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందరికీ హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.